కరీంనగర్ జిల్లా సమగ్ర కులగణన సాధన యాత్ర కామారెడ్డి జిల్లాలో ఈ నెల 14వ తేదీన ప్రారంభమై కరీంనగర్ జిల్లాకు చేరుకుంది. బీసీల కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ సమగ్ర కులగణన సాధన యాత్రకు ముగింపు సభ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్ లో జరిగింది. ఈ రోజు 31వ తేదీ రోజున తెలంగాణ చౌక్ నుండి రెవెన్యూ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ర్యాలీలో నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ముగింపు సమావేశాన్ని విజయవంతం చేశారు. బీసీ సంక్షేమ సంఘ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే బీసీలకు కులగణన చేయక చాలా అన్యాయం జరుగుతుందని, బీసీలకు అన్ని రకాలుగా ఆర్థికంగా చాలా అన్యాయం జరిగిందని సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న పెట్టిన బడ్జెట్ లో కొంతవరకు న్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం చేయాలని స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక సంస్థల్లో బీసీలకు 54% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ నాయకులు కోరారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ